రైట్. మీరు ఇప్పుడు ఇక్కడికి ఆఫీస్కి వచ్చారు కదా సార్? ఏ కార్లో వచ్చారు మీరు? నేను రేంజ్ రోవర్లో వచ్చాను. అర్థం కాలేదు. 100 రేంజ్ రోవర్. అర్థం కాలేదు నాకు. రేంజ్ రోవర్ సార్. నేను చేసేది మీకు అర్థమయ్యేటట్టు ఒక మాట చెప్తానండి. మీకు రామాయణం గురించి కొంచెం ఐడియా ఉంది? ఉంది. రైట్. రాముడికి అండగా నిలబడి ఎన్నో విషయాల్లో సహాయపడి రాముడు ఏది చెప్తే అది పాటించిన వ్యక్తి హనుమంతుడు. అవును. మరి వానరుడు సప్త సముద్రాలు దాటం ఏంది, సీతమ్మ వారిని కనుక్కోవటం ఏంది, రావణాసురుడికి సమానంగా కూర్చోవాలన్న చిన్న సంకల్పం వస్తే తోకను చుట్టి అంత హైట్లో కూర్చోవటం ఏంది, నా హైట్లో కూర్చుంటావారని తోకకు నిప్పి పెడితే లంకా దహనం చేసి నిజంగా డబ్బులు సంపాదించడం అంత ఈజీగా? 5,000 మందిని చేసినా అందులో దాదాపు 208 మంది లెక్క కూడా ఉంది నా దగ్గర. సంవత్సరానికి 1 CR ప్లస్ సంపాదిస్తున్నారు ట్యాక్స్ పేయం. నిజంగా నేను నమ్ముతానండి. 84 లక్షల జీవరాశుల్లో మనిషి జన్మ దొరకడం అంత అదృష్టం ఇంకోటి లేదు. వచ్చినందుకు వచ్చిపోవడం కాదు, ఏదైనా ఇచ్చిపోవాలి సమాజానికి, నీ కుటుంబానికి. ఓకే. ఈ కంఫర్ట్ జోన్ ఏందన్నా, కంఫర్ట్ జోన్లోకి నుంచి బయటికి రావాలని చెప్పేసి మీరు అంటుంటున్నా. నేను కంఫర్ట్ జోన్ అంటే బాయిలో కప్ప జీవితం. ఎప్పుడు కూడా రిస్క్ జోన్లో ఉండాలి. ఇప్పుడు లైఫ్లో ఎంప్లాయీస్ చాలామంది అనుకుంటారు ₹1,00,000 జీతం వస్తే చాలరా పోయి బిందాస్ జిందగీ లైఫ్ సెటిల్. ఏమవుతుంది ₹1,00,000? 6 నెలలకు బోరు కొడుతుంది, సంవత్సరానికి బోరు కొట్టదా? మీరు బిఫోర్ అంటే ఇప్పుడు కార్పొరేట్ ట్రైనింగ్ ఇవ్వకుంటే ముందు కూడా మీరు ఏం చేస్తుండే? నాది చిన్నప్పటి నుంచి బిజినెస్ అంటే పెద్ద పెద్దవి కాదన్న, చిన్న చిన్నవి. ఈ దసరా వస్తే మన మల్లారెడ్డి అన్న అంటుంటాడు కదా, పాలమ్మిన పూలమ్మిన అన్నాడు. పాలమ్మిన పూలమ్మిన కాయ కష్టం చేసిన అధ్యక్ష. నేను కూడా ఎండిపోయిన పెండని ఎరువు లెక్క అమ్మిన పక్కనున్న కాలనీలల్లో. దసరా వస్తే అమీర్పేట చౌరస్తాల పూలు అమ్మిన, దీపావళి వస్తే టేబుల్ వేసి క్రాకర్స్ అమ్మిన. అనుకుంటే కానిది ఏమున్నది, మనిషి అనుకుంటే కానిది ఏమున్నది. మీరు ఫ్రీగా చేస్తున్నటువంటి వర్క్కు మీ దగ్గర డబ్బులు ఎక్కడ? నాకు ఇన్కమ్ సోర్సింగ్ రియల్ ఎస్టేట్ అండి. చెప్పాలి అంటే ఇప్పుడు హైదరాబాదే కాదు, తెలంగాణలో ద బెస్ట్ కన్సల్టెంట్ ఎవరు అంటే షేక్ వలీ. బట్ జీరో టు హీరో అనేది ఇట్స్ ఎ సోషల్ ఆర్గనైజేషన్. దానికి నేను తీసుకుంది జాబ్. మీరు ఈ జీరో టు హీరో అని అన్నది ఎందుకు ఆ లైన్ తీసుకున్నారు మీరు పర్టికులర్గా? నేను జీరో టు హీరో కాబట్టి. అంటే జీరో టు హీరో అంటే మీకు ఇప్పుడు ఉన్న షేక్ వలీ పాషా కొన్ని సంవత్సరాల కింద అలా లేడంటారు. అసలు ఇదే హైదరాబాద్లో నేను చాలా బిలో పవర్టీ లైన్ అంటారు కదా, దారిద్ర్య రేఖ కంటే దిగు వస్తాను. పేదరికం అంటే ఏంది, ఆ డబ్బులు లేకపోతే సమాజంలో ఉన్న విలువలేంది, బంధువులు ఇచ్చేటువంటి మనం ఆప్యాయతలు ఎలా దూరం అవుతాయి, ఇవన్నీ చూసి ఒకటే ఐ వాంట్ టు బికమ్. మీకు అంటే నడుచుకుంటా నుంచి అలా రేంజ్ రోవర్లో వచ్చారు కదా, మీ ఫీలింగ్ ఏముంటుంది? సింగిల్ లైన్లో చెప్పాలంటే వారంలో కనీసం 1-2 సార్లు ఇంట్లో కూర వండుకునే పరిస్థితి లేకపోతే వైట్ రైస్లో ఒక చెంచా కారం వేసుకొని నూనె వేడి చేసి పోసుకొని కలుపుకొని తినాల్సి వచ్చేది. ఆ లైఫ్ కాడి నుంచి వచ్చింది. జీరో టు హీరో కావాలని మీరు ఎప్పుడు డిసైడ్ అయ్యారు? అంటే ఏది ట్రిగ్గర్ చేసింది మిమ్మల్ని? మనీ మేక్స్ మెనీ థింగ్స్ అంటారు. నాకు చిన్నప్పుడే అనిపించింది మనీ మేక్స్ మెనీ థింగ్స్ కాదు, మనీ మేక్స్ ఎవ్రీథింగ్స్ అనిపించింది. మరి మీరు ఎక్కడ చదివారు? స్లమ్ ఏరియాలో చదివారు. నేను చదివింది స్లమ్ ఏరియా. ఓకే. నేను పెరిగింది స్లమ్ ఏరియా. ఈరోజు విల్లా కట్టింది స్లమ్ ఏరియాలో, ఇప్పుడు ప్రజెంట్ ఉంటుంది స్లమ్ ఏరియాలోనే. ఈరోజు రేంజ్ రోవర్ కార్ తీసి బయలుదేరింది కూడా ఒక స్లమ్ ఏరియా నుంచి. నీకంటూ ఓ లక్ష్యం ఉండాలి. లక్ష్యం ఉన్నోడు లక్ష్యం కోసం పని చేసుకుంటాడు, ఏ లక్ష్యం లేనోడు లక్ష్యం ఉన్నోని దగ్గర పనిచేస్తాడు. గాలిలా అంతిమ క్రియలో 1,00,000 మంది ఉండాలి. హైదరాబాద్ జామ్ కావాలి పాషగాడు పోతే. అట్లా ఉండాలి లైఫ్ అంటే. అది కూడా అందులో కూడా కిక్ ఉంటుంది.